ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామమును బట్టి మరి ఈ సమయంలో ఇక్కడ ఎంతగానో మరి ప్రశస్తమైన దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రాంతానికి మరి విచ్చేసి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మరి ఒక ఎత్తైన స్థలంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరి చాలాసార్లు మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయాసకు తగ్గ విధంగా దేవుడు మన పట్ల ఒక ప్రతిఫలాన్ని దయచేయాలని, అలాగే దేవుడు మన పట్ల ఆయన గుర్తించేవాడిగా ఉన్నాడు. కానీ మనిషి రీతిగా మనము మన ప్రయాసతను ఎప్పుడు పడుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆలోచన వేరు, మనిషి యొక్క భారం వేరు. అలాగే కొన్ని సలహాలు మనకి ఎంతో అవసరం. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులను కొన్ని పనుల్లో కూడా మనం చేస్తున్నప్పుడు ఆలోచన లేకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని భారాన్ని మోస్తూ ఉంటారు, లేకపోతే కొన్నిటిని కడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక ఆలోచన అనేది ఉండదు. కానీ ఒక గృహ నిర్మాణానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అలాగే ఒక ఇంజనీరింగ్ ఉంటాడు, దానికి తగ్గ సలహా ఇస్తూ ఉంటాడు. ఆ నిర్మాణానికి తగ్గ విధంగా మరి అక్కడున్న పనివారందరూ కూడా అతను చెప్పినట్లుగా చేస్తుంటారు. వారు ఏ పని చేసినా ఆయనకి తెలియకుండా, ఆయనకి చెప్పకుండా, ఆయన ప్లాన్ లేకుండా, లేకపోతే వారి కింద ఉన్న ఆ పెద్ద మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలియకుండా ఆ పని చేయలేరన్నమాట. అలాగే ఈ దినముందు దేవుని యొక్క వాగ్దానంలో మరి ఎంతో భారంతో నువ్వు పడుతున్న ప్రయాసకు ఒక ఫలితం ఉందా, లేదంటే నువ్వు చేస్తున్న కష్టానికి నీకు మనశ్శాంతిగా ఉందా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చాలామంది ప్రయాసపడుతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మరి ఇక్కడ ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా మరి వారే మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతును అనే మాట ప్రభువు చెప్తా ఉన్నాడు. మరి ఆయన వద్దకు వచ్చినప్పుడు మరి ఆయన మనలను ఒక సాత్వికంతోనూ దీన మనసు కలిగిన వాడుగాను, నీ సిలువును నువ్వు ఎత్తుకొని ఎలా మొయ్యాలో నీ కుటుంబ భారాన్ని అనే విషయాన్ని దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనొక దినాన ఒక వృద్ధురాలు అడవి ప్రాంతంలో కట్టెలు నరుక్కుంటూ వెళ్తూ ఉంది. ఆ కట్టెలు నరుక్కొని చాలా భారంతో తన కుటుంబాన్ని పోషించడానికి ఆ వృద్ధురాలు వెళ్తూ ఉండగా మరి అక్కడే నూతనంగా ఒక ఫారెస్ట్ ఆఫీసరు, ఒక యవనస్తుడు తన జీప్ వేసుకుని ఆ అడవిలో ఉన్న ఆ సంగతులన్నింటినీ గ్రహించడానికి తను ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉండగానే ఈ వృద్ధురాలు తన మోపుని తల మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా ఆమెను గ్రహించాడు. కొంత దూరము ఈ ఫారెస్ట్ ఆఫీసర్ స్లోగా తన జీపుని నడుపుకుంటూ వెళ్ళాడు. అమ్మా, నీకు ఇష్టమైతే నిన్ను నేను దింపుతాను, నువ్వు నా జీప్ ఎక్కు, నువ్వు ఎంతో భారంతో ఉన్నావు కదా అని. కాసేపటికి ఆమె ఆ జీప్ ఎక్కి కూర్చుంది. ఈయన చాలా శ్రద్ధతో ఆ ప్రాంతాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ మరి అడవి ప్రాంతం గుండా తను ఆ పట్టణంలోకి ప్రయాణం అయిపోయి వెళ్తూ ఉండగానే మార్గంలో కొద్ది సమయానికి తన వ్యాన్లో నుంచి, తన జీబులో నుంచి శబ్దాలు వినపడుతున్నాయి. అమ్మా, అయ్యా అని శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ వృద్ధురాలిని ఒక్కసారి చూసినప్పుడు ఆమె తల మీద భయంకరమైన మోపు కనబడింది. ఏంటమ్మా అమ్మ, నిన్ను నేను జీవి ఎక్కించుకున్నది దేనికోసం? ఈ కట్టెలు పక్కన పెట్టచ్చు కదా అంటే, మనవడా, నువ్వు నా కోసమే భారాన్ని మోస్తుంది, నా కట్టెలు భారం నీకెందుకయ్యా అని నా నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్ యవనస్తుడు అంటున్నాడు, నువ్వు దిగిపో, నువ్వు కావాలని ఇప్పటి వరకు నేను నీ కోసం ఎంతో ప్రయాసపడ్డానని చెప్పి అన్నప్పుడు ఆ వృద్ధురాలు ఎందుకయ్యా అంది. కాదమ్మా అమ్మ, నిన్ను మోస్తుంది, ఆ కట్లు కూడా మోస్తుంది, నువ్వేదో అలసట పడతావు అని చెప్పి విశ్రాంతి కలగాలని నేను ఆలోచించాను. మరి దయచేసి నువ్వు అలా నీ కట్లు పక్కన పెట్టుకో అన్నప్పుడు ఆ వృద్ధురాలు పక్కన పెట్టుకుంది. మనం కూడా దేనికి కష్టపడుతున్నామో, దేనికోసం ప్రయాసపడుతున్నామో మనకు అర్థం కాదు. కానీ నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వర్తమానం విన్నప్పుడు నీ ప్రయాసతను ఎలా కొనసాగించాలా అనే విషయాన్ని దేవుడు చెప్తాడు. అందుకని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ దిన ముందు మీరు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని మాటలు విని ఆలోచనతో దేవుడు చెప్పి చక్కని భారం లేకుండా మీ జీవితాన్ని ముందుకు నడిపించబడడానికి ఒక చక్కని ఆలోచన మాకు దయచేయి ప్రభా. మా భారాన్ని ఎలా తేలిక చేసుకోవాలో, మా కష్టాన్ని ఎలా చేసుకోవాలో దేవుని దగ్గర ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.